స్వామి రామ గారు ఆహ్, హిమాలయాల యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రదేశాన్ని మనకు వర్ణిస్తున్నారు ఇందులో మొదటగా. జ్ఞానులు దర్శించిన ఈ విషయం యావత్తు మానవాళి విశ్వంతో సమైక్యపరుస్తుంది. మానవాళిని విశ్వంతో సమైక్యపరుస్తుంది. జ్ఞానులు అందాలను గమనించే జ్ఞానాన్ని, బుద్ధిని పొందటానికి మూలస్థానములు అయినవారు. జ్ఞానులు అందాలను గమనించే జ్ఞానాన్ని, బుద్ధిని పొందడానికి మూలస్థానములు అయినవారు. ప్రకృతిలోని అందాలను గురించి జ్ఞాని అనేవాళ్ళు ఎందులోనైనా ఉన్న మాధుర్యాన్ని, ఆహ్, అందాన్ని గుర్తించగలుగుతారు అంటున్నారు. వారు ఈ ప్రపంచపు కేవల అస్పష్టపు అర్థం లేని భ్రమల నుండి మానవాళిని జాగృతపరుస్తారు. జ్ఞాని అర్థం లేని భ్రమల నుండి మానవాళిని జాగృతపరుస్తారు అంటున్నారు. వారి నేత్రాలతో యావత్ విశ్వము యొక్క ఐక్యతను వారు చక్కగా చూడగలుగుతారు. అంటే వాళ్ళెప్పుడూ యావత్ విశ్వమంతా ఐక్యంగా ఉండే ఆ భావనతోనే ఉంటారు. దాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు అంటున్నారు. సత్యమొక బంగారు ఫలకంలో మూయబడి ఉంది. ఓ ప్రభూ! దాన్ని బహిర్గతం చెయ్యడానికి, సత్యాన్ని దర్శించడానికి మాకు తోడ్పాడు. హిమాలయ జ్ఞానులచే బోధింపబడిన ఈ శుభ సందేశము ఎత్తుగా విరజిమ్మబడుతున్న వెలుగు, జీవితపు అందాల గురించి జాగరూకత వహించేటట్టు చేస్తున్నాయి. సత్యమొక బంగారు ఫలకంలో మూయబడి ఉంది అంటున్నారు. దాన్ని బహిర్గతం చేయడానికి, సత్యాన్ని దర్శించడానికి మాకు తోడ్పడు. హిమాలయ జ్ఞానులచే బోధించబడిన ఈ శుభ సందేశము ఎత్ ఎత్తుగా విరజిమ్మబడుతున్న వెలుగు. అంటే వి విరజిమ్మబడుతున్న వెలుగు అనంటే ఏంటి? జ్ఞానం. ఎప్పుడైనా వెలుగు అంటే వెలుగు అంటే దాన్ని ఒక జ్ఞాన సూచికగా మనము వెలుగుని, జ్ఞానాన్ని వెలుగుగా చెప్తారు. వెలుగుతో పోలుస్తారు. కాంతి అంటేనే జ్ఞానము అని అర్థం. అంటే ఆ హిమాలయాల యొక్క జ్ఞానుల యొక్క జ్ఞానము ఒక ఎత్తుగా విరజిమ్మబడుతున్న వెలుగు లాంటిది అనేది ఇక్కడ అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. జీవితపు జా జీవితపు అందాల గురించి జాగరూకత వహించేటట్టు చేస్తున్నాయి. అంటే సత్యాన్ని దర్శించడానికి మాకు తోడ్పాటిస్తూ, హిమాలయ జ్ఞానులచే బోధించబడిన ఈ ఈ సందేశాన్ని, ఈ జ్ఞానాన్ని జీవితపు అందాల గురించి జాగరూకత వహించేటట్టు చేస్తున్నాయి. అంటే జీవితంలో ఏ ఏదైనా అందంగా కనిపించే దాని వైపుకు మనం తొందరగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఈ జ్ఞానం అనేది మనము ఎరుకతో ఉండడానికి ఉపయోగపడుతది అని చెప్తున్నారు. సత్యమొక మళ్ళీ రిపీట్ చేస్తున్నారిక్కడ. సారీ ఫ్రెండ్స్. చిన్న వయసులో నేను కైలాస పర్వత పాదాల చెంత కూర్చొని మానస సరోవర సరస్సు మంచు నీటిని తాగుతూ ఉండేవాడిని. గంగోత్రి, కేదార్‌నాథ్ వద్ద ప్రకృతి మాతచే పెంచబడిన కూరగాయలు, దుంపలు తరచుగా వండుకుంటూ ఉండేవాడిని. హిమాలయ గుహలలో నివసిస్తూ ఉండటము పరమ ఆహ్లాదకరంగా ఉండేది. నేను అక్కడ ఉండేటప్పుడు పగలు పర్వతాల చుట్టూ లక్ష్యం లేకుండా తిరుగుతూ, తోచని పద్ధతిలో విషయాలను వ్రాసుకుంటూ, చీకటి పడే సమయానికి గుహకు తిరిగి వస్తుండేవాడిని. హిమాలయ జ్ఞానుల, యోగుల, ఆధ్యాత్మిక నేతలతో నా అనుభవాల వివరాలతో నా డైరీ నిండిపోయినది. అంటే అలా తిరుగుతూ ఆ యోగులను, జ్ఞానులను కలిసి వారి గురించిన విషయాలను ఒక డైరీ తన దగ్గర పెట్టుకొని, ఆ డైరీలో రాస్తూ ఉండేవాడిని అంటున్నారు. ఇది సంధ్య భాషకు జన్మస్థానం. ఆధునిక పండితులనేకులు ఈ భాషకు ఉభయ సంధ్యల వెలుగు భాష అని పిలుస్తూ, దీని అర్థాన్ని వ్యాఖ్యానించడానికి, అనువదించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి ఆధునిక రచయితలకు దీని గురించి ఉన్న భావనకు పూర్తి భిన్నంగా ఈ భాష నాకు నేర్పబడింది.
అంటే ఫ్రెండ్స్ సంధ్య భాష అంటే ఒక రకంగా ఇదొక లైట్ లాంగ్వేజ్ లాంటిది అనుకోవచ్చు. లైట్ లాంగ్వేజ్ కాదు. కానీ లైట్ లాంగ్వేజ్ లాంటిది. అంటే ఒక ఒక ఏమంటారు? మన సుషుమ్న స్థితిలో ఉన్నప్పుడు అంటే పింగళ నాడుల నుంచి సుషుమ్న స్థితిలో మనమున్నప్పుడు ఆలోచన రహిత స్థితిని దాటిన తర్వాత వచ్చే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ భాష నేర్పించబడుతుందంట. తర్వాత ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు అదే. అదేంటి అనంటే, అది ఒక స ఏమంటారు? ఒక భాష రాయడానికి వీలుగా ఉండేలాగుండదు. అదొక ఎనర్జీ లాంగ్వేజ్ అని అంటారది. కొందరు వాస్తవానికి ఆధునిక రచయితలకు దీని గురించి ఉన్న భావనకు పూర్తి భిన్నంగా ఈ భాష నాకు నేర్పబడింది. కొందరు అదృష్టవంతులైన యోగులు, జ్ఞానులు, నిపుణులు మాత్రమే మాట్లాడే పూర్తి యోగ భాష సంధ్య భాష. యోగులు, జ్ఞానులు మాత్రమే, నిపుణులు మాత్రమే మాట్లాడే పూర్తి యోగ భాష సంధ్య భాష. తాత్వికంగా, కాల్పనికంగా చాలా వరకు సంస్కృతాన్ని పోలి ఉండి, సంధ్య భాషలోని ప్రతి పదము వాటి మూలధ్వని నుండి పూర్తి అర్థంతో కొనసాగుతాయి. సంధ్య భాష ఆధ్యాత్మిక విషయ చర్చలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందులో ప్రపంచ వ్యాపార విషయ పదజాలము లేదు. ఎప్పుడు సూర్యుడు చంద్రుణ్ణి కలుస్తాడో, ఎప్పుడు పగలు రాత్రిని కలుస్తుందో, ఎప్పుడు పింగళ అంటే మానవ శరీరంలోని ఎడమ కుడి శక్తి ప్రవాహాలు సమానంగా ప్రవహిస్తాయో ఆ కలయికనే సంధ్య లేక సుషుమ్న ప్రాణాధార శక్తిని మేల్కొల్పేందుకు శ్వాసను జాగృతం చేసే అత్యావశ్యక ప్రయత్నము అంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ సంధ్య భాష అంటే ఇది ఒక ఆధ్యాత్మిక విషయ చర్చలకు మాత్రమే ఉపయోగపడుతుంది. బాహ్యపరమైన వ్యాపార విషయాలు ఈ బాహ్యపరమైన విషయాలకు మాట్లాడడానికి పదజాలమే లేదంట ఆ భాషకి. ఎప్పుడు సూర్యుడు చంద్రుణ్ణి కలుస్తాడో అంటే సాయంత్రం. ఎప్పుడు పగలు రాత్రిని కలుస్తుందో అంటే ఇవి 2 కలిసే ఆ సమయాలు సంధ్య. అలాగే మన పింగళ ఇవి కలిసే క్షేత్రమే సుషుమ్న. సమానంగా ప్రవహిస్తాయో సుషుమ్న, పింగళ సమానంగా ప్రవహిస్తాయో ఆ కలయికని సంధ్య లేక సుషుమ్న అంటారు. సుషుమ్న అనే తల్లి గర్భం నుండి సంధ్య భాష జన్మించింది. ఆ సుషుమ్న అనే దశలో యోగి చైతన్య స్థితిలో నున్న వారెవ్వరూ అనుభవించలేనంత అమితానందాన్ని పొందుతాడు. చైతన్య స్థితిలో ఉన్న వాళ్ళెవరూ అనుభవించలేనంత అమితానందాన్ని సుషుమ్న స్థితిలో ఉన్న దశలో ఒక యోగి అనుభవిస్తారు అంటున్నారు. అలాంటి యోగి ఇతర నిపుణులతో సంభాషించేటప్పుడు ఈ భాషను వాడతారు. అంటే ఆ స్థితిలో ఉన్న యోగులు కలుసుకున్నప్పుడు ఈ భాషను వాడతారు అంటున్నారు. ఇది ఇతరులకు అర్థమవ్వడం కష్టం. వేద శ్లోకాలను సరియైన పద్ధతిలో ఉచ్చరించే జ్ఞానము క్రమంగా కనుమరుగైపోతున్నది. ఎందుకంటే వేద వ్యాకరణము సంస్కృత భాషకు భిన్నమైనది. వేద వ్యాకరణము నిరుక్త అంటారు. అదే ప్రకారం ఈ సంధ్య భాష యొక్క వ్యాకరణము పూర్తిగా ధ్వనులపై నిరుక్త అంటే వివరించడానికి వీలు లేనిది. అదే ప్రకారం ఈ సంధ్య భాష యొక్క వ్యాకరణము పూర్తిగా ధ్వనులపై ఆధారపడి ఉంది. అది నశించిపోతున్నది. సంధ్య భాష యొక్క వ్యాకరణం పూర్తిగా ధ్వనులపై ఆధారపడి ఉంది. అది కూడా నశించిపోతున్నది అంటున్నారు. సాంప్రదాయ సంగీత విద్వాంసుడు ధ్వనులు వాటి యొక్క స్థాయిల ఆధారంగా సంక్షిప్త వివరణని తయారు చేసుకునే విధంగా సంధ్య భాష ధ్వనుల నుండి సంక్షిప్త వివరణలు తయారు చేయబడాలి. దానిని దేవభాష అంటారు. ఎప్పుడైనా ఉదయ సాయంత్ర వేళలలో ఎవరైనా పర్వత శిఖరాలపై కూర్చొని ఉంటే అతడి చుట్టూ
అంతటా అందాన్ని పరికించవచ్చును. అతడు ఆధ్యాత్మిక వ్యక్తి అయితే, ఎవని సహజ లక్షణము సత్యము, శివము, సుందరమో ఆ ప్రభువుతో ఈ సౌందర్యం ఏ విధంగా విడదీయరాని అంశయో అర్థం చేసుకుంటాడు. ఇది దివ్యుల భూమి. హిమాలయాలలో ఉషస్సు, సంధ్య ఇవి కేవలం భూభ్రమణం వల్ల ఏర్పడే క్షణాలు కాదు. ఉషస్సు, సంధ్య అంటే ఉదయము, సంధ్య సాయంకాలాలు. ఉషస్సు, సంధ్య ఇవి కేవలం భూభ్రమణల వల్ల ఏర్పడే క్షణాలు కాదు. వానికి లోతైన సాంకేతిక అర్థాలు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రతి దానికి వాటి ప్రత్యేక అందం ఉంది. వానినే భాష ఎప్పటికీ వర్ణించలేదు. వాటిని భాష ఎప్పటికీ వర్ణించలేదు. రోజులో అనేక సార్లు పర్వతాలు తమ వర్ణాలను మార్చుకుంటూ ఉంటాయి. సూర్యుడు ఈ పర్వతాల సేవలో ఉండటమే దీనికి కారణం. ఉదయం వెండిలాగా, మధ్యాహ్నం బంగారంలాగా, సాయంత్రం ఎర్రగా అవి కనబడుతూ నన్ను సంతోషపెట్టడానికి నా మూర్తి వివిధ రంగుల చీరలతో అలంకరించుకున్నట్లు భావిస్తాను. ఆ ప్రకృతిని ఆ విధంగా పోలుస్తున్నారు స్వామి రామగారు. పెదవుల భాష ద్వారా ఈ సౌందర్యాన్ని వర్ణించడానికి నా వద్ద పదజాలం ఉన్నదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. హృదయ భాష ద్వారా మాత్రమే నేను మాట్లాడగలుగుతాను, కానీ పదాలు నా పెదవి నుండి దొర్లలేవు. అలాంటి అనుభూతిని ఆయన అనుభవించుతున్నారు, చూసి అంటున్నారు. కొన్నిసార్లు కొన్ని ధ్యానంలో వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ కూడా మనం మాటలతో చెప్పలేము. వాటిని అనుభవించిన వాళ్ళకే దాన్ని చెప్పగలుగుతాం. ఎంత చెప్పినా కూడా పదాలు సరిపోవట్లేదు అనిపిస్తది అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్. ఈ అందమైన పర్వతాల గురించి నేను సూచన మాత్రంగానే చెప్పగలను. వాటి సౌందర్యం అద్భుతమైనది. వర్ణనకు అతీతమైనది. హిమాలయాలలో ఉదయం వాతావరణం ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుందంటే, అన్వేషకుణ్ణి తనకు తానే మౌనంలోనికి వెళ్ళేటట్లు చేస్తుంది. అందుచేతనే హిమాలయ వాసులు ధ్యానులవుతారు. అంటే అక్కడ ప్రకృతే వాళ్ళకట్లా సహాయం చేస్తది అంటున్నారు. అక్కడుండే ఆ వాతావరణమే వాళ్ళని తెలియకుండా ఒక ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తది. అందుకే ఇక్కడ ఎక్కువ మంది ధ్యానులవుతారు అంటున్నారు. ప్రకృతి ధ్యాన ఆచరణను పటిష్టం చేస్తుంది. నేను గుహలో ఉంటున్నప్పుడు సంధ్య ఉదయించే సూర్యుని తన అరచేతితో పట్టుకొని నా తల్లి నా ఎదురుగా నిలబడినట్టు ప్రతి ఉదయం నన్ను మేల్కొల్పుతుండేది. సూర్యకిరణాలు ముఖద్వారం గుండా నెమ్మదిగా చొచ్చుకొని వచ్చేవి. ఆ గుహలో అనేక మంది యోగులు, గురువుల పాదాల చింత ఉపనిషత్తుల జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉండేవాడిని. సాయంత్రపు వేళలో వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు, సూర్యుడు మేఘాలను చీల్చుకుంటూ వచ్చినప్పుడు, అద్భుత చిత్రకారుడైన జగన్నాథుడు లక్షలాది రంగులను హిమశిఖరాలపై వెదజల్లి చిత్రాలను సృష్టిస్తున్నట్టుగా కనబడేది. ఏ చిత్రకారుని చిన్న వేళ్ళు కుంచెలు రంగులు కూడా వేళ్ళ కుంచెల రంగులు కూడా ఈ చిత్రాల ప్రతులను తయారు చేయలేవు. అంటే ప్రకృతిలో కనిపించే ఆ రంగులు ఎంత గొప్ప చిత్రకారుడైనా, పెయింటర్ అయినా గూడా వాటిని అ అంత బాగా గీయలేరు అంటున్నారు. పెయింట్ చేయలేరు అంటున్నారు. టిబెట్, చైనా, ఇండియా, పర్షియా దేశాల్లోని ఏ చిత్రం పైనైనా హిమాలయ సౌందర్య ప్రభావం కొంతైనా ఉంది. కొన్నిసార్లు నేను కూడా చిత్రించడానికి ప్రయత్నించి నా కుంచెలు ఉపయోగించడం మానివేశాను. ఎందుకంటే నా చిత్రాలు కేవలం చిన్న పిల్లవాడు గీసిన గిలుకు గీతల్లా కనిపించడమే కారణం. హృదయపూర్వకంగా ఆనందించకపోతే సౌందర్యం మానవ జగత్తు హద్దుల్లో బంధింపబడి నిలిచిపోయినదవుతుంది.
ఏమంటున్నారు? హృదయపూర్వకంగా ఆనందించకపోతే సౌందర్యం మానవ జగత్తు హద్దుల్లో బంధింపబడి నిలిచిపోయినదవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ నేను నాది ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. రీసెంట్‌గా నాకొక నేచర్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్ నేను తీసుకున్నాను. సో, హృదయపూర్వకంగా ఇక్కడ స్వామి రామ గారు ఏమంటున్నారంటే హ్మ్. హృదయపూర్వకంగా ఆనందించకపోతే సౌందర్యం మానవ జగత్తు హద్దుల్లో బంధింపబడి నిలిచిపోయినదవుతుంది. ప్రకృతి, ప్రకృతి ద్వారా తనను తాను చూపుకునే సౌందర్యం యొక్క ఉన్నత స్థాయి పట్ల అతడు జాగృతుడైతే అప్పుడతడు నిజమైన చిత్రకారుడవుతాడు. దేని నుండి సమస్త సౌందర్యము ఉద్భవించిందో, ఆ ఎగజిమ్మే ధార పట్ల ఎప్పుడు చిత్రకారుడు జాగృతుడవుతాడో, అప్పుడు చిత్రలేఖనం బదులు పద్యాలు సంకలనం చేయటం ప్రారంభిస్తాడు. ఆ అందమైన స్మృతి స్థాయిని అందుకోవడానికి తగిన సాధన సంపత్తులు కుంచెలకు, రంగులకు లేవు. ఆధ్యాత్మిక సౌందర్యం మరింత లోతుగాను, మరింత సూక్ష్మ స్థాయిలో వ్యక్తీకరింపవలసిన ఆవశ్యకత ఉంది. బంగాళాఖాతం నుండి దొర్లుకుంటూ వచ్చే మేఘాలు, హిమాలయాలకు వచ్చే అత్యంత పురాతన యాత్రికులు, సముద్రం నుండి పైకి లేచి ఈ ఋతుపవన మేఘాలు మెల్లిగా హిమాలయ మంచు శిఖరాల వైపు పయనించి, వాటిని కౌగిలించుకొని, తిరిగి మైదానాల వైపుకు గర్జించుకుంటూ వచ్చి, శుద్ధమైన మంచినీటిని మోసుకొని వస్తాయి. అవి తమ ఆశీస్సులను నిండు మనస్సుతో భారత భూమిపై వర్షిస్తాయి. తూర్పు దేశాల షేక్స్‌పియర్‌గా పేరుగాంచిన ప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు ఈ మేఘాలపై చాలా పద్యాలు వ్రాశారు. ఇటువంటి అద్భుత పద్య సంకలనానికి ఒక ఏకైక ఉదాహరణ 'మేఘదూత'. ఈ పద్యాలలో కాళిదాసు మేఘాలను దూతలుగా ఉపయోగించి హిమాలయాలలో బందీగా ఉన్న ఒక ప్రియుడు తన ప్రియురాలికి సందేశమును పంపినట్లు వ్రాశారు. ప్రసిద్ధ భారత ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు హిమాలయ యాత్రలను వర్ణిస్తూ పొగడ్తలతో నింపాయి. ఆఖరుకు ఆధునిక కవులు ప్రసాద్, ఇక్బాల్ వంటి వారు సైతం హిమాలయ సౌందర్యాన్ని తమ పద్యాల్లో వ్రాయకుండా ఉండలేకపోయారు. మహిమ్న స్తోత్ర వంటి అనేక సంస్కృత శ్లోకాలు ఒక యాత్రికుడు హిమాలయాల పైకి వెళ్తున్నట్లు, దిగుతున్నట్లు పాడబడ్డాయి. నేను మంచి కవిని, గాయకుడిని కానప్పటికీ నేను కూడా పద్యాలు రచించి పాడుతుండేవాడిని. పర్వతాల బాలికలు పాడే మధుర స్వరాల నుండి పహారీ వంటి రాగాలను సాంప్రదాయ భారతీయ సంగీతం అందిపుచ్చుకుంది. కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, యాత్రికుల కొరకు హిమాలయ హిమాలయాలు అద్భుతాలతో నిండుగా నిలిచి ఉన్నాయి. కానీ తమ అత్యంత ముఖ్య సందేశాన్ని ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో వారికి మాత్రమే వెల్లడి చేస్తాయి. అంటే ఎవరైతే ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉండగలిగారో వాళ్ళు ఇంకా ప్రకృతి నుంచి తీసుకునే అంటే ఇన్నర్ మెసేజెస్‌ను వాళ్ళు తీసుకోగలుగుతారు. ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో వారికి మాత్రమే వెల్లడి చేస్తాయి. ఈ అద్భుత పర్వతాల నిజమైన రహస్యాలను, ఆధ్యాత్మిక అంతరార్థాలను తెలుసుకున్న వారు మాత్రమే బహిర్గతం చేయగలరు. నాపై విశ్వాసం గల నా పెంపుడు ఎలుగుబంటితో ఆ పర్వతాలలో గమ్యం లేకుండా తిరుగుతుండేవాడిని. అది నేనంటే ఎంతో ఇష్టపడేది. నాకు బాగా చేరిక అయింది. అది ఎవరికీ హాని చేసేది కాదు. కానీ ఎవరైనా నా సమీపానికి వస్తే వారిని పడగొట్టేది. దానిని నేను భోలా అని పిలిచేవాడిని. ఆ రోజుల్లో అది నాకు మంచి నేస్తం. 11 సంవత్సరాల పాటు అది నా గుహ పక్కనే ఉండేది.
నేను బయటకు రావడం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండేది. ఈ పెంపుడు జంతువు పట్ల నాకు పెరుగుతున్న మమకారాన్ని మా గురువుగారు ఎప్పుడూ ఆమోదించలేదు. నన్ను ఎలుగు మంత్రగాడినని పరిహసించేవారు. అంటే చూడండి ఫ్రెండ్స్, గురువులెప్పుడూ మనం ఒక దాని పట్ల అటాచ్‌మెంట్‌ని పెట్టుకుంటున్నాము అనేది వాళ్ళు గమనించారంటే, దాన్ని వాళ్ళ గురువు ఎప్పుడు ఆమోదించలేదు అంటున్నారు. నువ్వు ఎక్కువ దాంతో పాటు అటాచ్ అయ్యి ఉంటున్నావు అని. నన్ను ఎలుగు మంత్రగాడినని పరిహసించేవారు. అధిరోహించడానికి సహాయపడే పొడవైన కర్రను తీసుకొని ఉదయం ఉదయం పూట నా గుహ నుండి 4-6 మైళ్ళ దూరంలో ఉన్న కొండ శిఖరాలకి వెళ్ళేవాడిని. నా డైరీ, కొన్ని పెన్సిళ్ళు, ఎలుగు, బోలా నాతో ఉండేవి. సెప్టెంబర్ 15 తర్వాత హిమాలయాలలో మంచు పడటం ప్రారంభమవుతుంది. అయినా నేను దేవమాత ధ్యాన శ్లోకాలు పాడుకుంటూ దగ్గరలో ఉన్న పర్వత శిఖరాల పైకి చాలా దూరం నడిచి వెళ్ళడం కొనసాగించేవాడిని. నా జీవితం మన సాంప్రదాయాన్ని అనుసరించే వారికే చెందుతుందని అప్పుడప్పుడు నా మెదడులో తటాలున ఆలోచన వచ్చేది. నేను నా వ్యక్తిత్వం గురించి పట్టించుకునేవాడిని కాను. కానీ నేను అనుసరిస్తున్న యోగుల యొక్క సాంప్రదాయాల గురించి బహుజాగరూకుడినై ఉండేవాడిని. ఆయన ఎవరినైతే అనుసరిస్తున్నారో వాళ్ళు ఏం సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది కరెక్ట్‌గానే ఉందా అనేది మాత్రం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట. నేననేక మార్లు క్రమశిక్షణను అతిక్రమించినప్పటికీ, విప్లవాత్మకంగా మారినప్పటికీ, నన్ను క్షమించేవారు ఆ రోజుల్లో అనేక సార్లు గాఢమైన మానసిక, ఆధ్యాత్మిక అనుభవాలు జరిగాయి. నేను క్రమశిక్షణను అతిక్రమించినప్పటికీ, విప్లవాత్మకంగా మారినప్పటికీ నన్ను క్షమించేవారు. ఆ రోజుల్లో అనేక సార్లు గాఢమైన మానసిక, ఆధ్యాత్మిక అనుభవాలు జరిగేవి. అప్పుడప్పుడు నా తలపై కిరీట బాధ్యతలు లేకుండానే నేను రాజులాగా భావించుకునేవాడిని. మానవ సహచర్యం, వార్తా సంబంధాలు లేకుండా ఉండటం గొప్ప ప్రశాంతతను తీసుకొచ్చేది. అంటే ఆ ప్లేసులో హిమాలయాలలో ఎక్కువ మానవ సాహచర్యం అనేది ఉండేది కాదు కదా ఫ్రెండ్స్. దానివల్ల ఆయన ఎక్కువ గొప్ప ప్రశాంతతను అనుభవించేవాడిని అంటున్నారు. ప్రకృతి చాలా ప్రశాంతమైనదని నేను గ్రహించాను. తమకు తాము కలతబెట్టుకునే వారిని ఆమె కలతపరుస్తుంది. తన సౌందర్యాన్ని ఆరాధించి, అభినందించే వారికి ఆమె వివేకాన్ని బోధిస్తుంది. అంటే భయపడే వాళ్ళని ఇంకా భయపెడుతుంది. ట్రెక్కింగ్‌కి ఫారెస్ట్‌కెళ్ళడము, లేదు అనంటే ఫారెస్ట్‌కెళ్ళడమా, అక్కడ జంతువులుంటాయి, ఇదైతదేమో, ఏమన్నా అయిపోతుందేమో, ఈ భయాలు ఇంకా భయాన్ని క్రియేట్ చేసేలాగుంటాయి. ఎవరైతే ఆ సౌందర్యాన్ని ఆరాధించి అభిన అభినందించే వారికి ఆమె వివేకాన్ని బోధిస్తుంది. ముఖ్యంగా హిమాలయాలలో ఇది వాస్తవం. అనేక రకాలైన పుష్పాలు ఈ పర్వతాలలో సమృద్ధిగా కనిపిస్తాయి. కవితా భావు కవితా భావుకత్వంతో కవితా భావుకత్వంతో చెప్పేవారు మంచుతో కప్పబడిన ఈ పర్వత శిఖరాల నుండి తిలకిస్తే పూలపాన్పులతో కప్పబడిన ఈ కొండవాలులు విద్య ముగించుకున్న ఒక శిష్యుడు తన గురుదేవులకు గౌరవాభిమానాలతో సమర్పిస్తున్న బ్రహ్మాండమైన పూల చెండు వలె కనిపిస్తున్నాయంటారు. నేను ఈ సహజ పూల పాన్పుల ప్రక్కన కూర్చొని ఆకాశంలో కనురెప్ప వేయకుండా చూస్తూ వాటి తోటమాలి కోసం వెతుకుతుండేవాడిని. అంటే వాటిని క్రియేట్ చేసింది ఆ తోటమాలిని, వాటిని పెంచేవారు, పోషించేవారు ఎవరు అనేది వెతుకుతుండేవాడిని అంటున్నారు. అంటే విశ్వంలో ఉన్న ప్రతి దానికి కర్త ఎవరు? ఆ మూల చైతన్యం గురించి అంటున్నారు. హిమాలయాలలో పెరిగే పుష్పాలన్నింటిలోనూ లిల్లీలు, ఆర్కిడ్స్ ఎంతో అందమైనవి. వందల కొలది వందల కొలది రకాల లిల్లీలు శీతాకాలము ముగిసిన తర్వాత ఒక్కొక్కసారి మంచు పడే ముందు కూడా వికసిస్తాయి. అక్కడొక రకం లిల్లీ లేత ఎరుపు రంగుతో ఎంతో అందంగా ఉంటుంది. ఇది 8,000 నుండి 11,000 అడుగుల ఎత్తున జూన్, జూలై నెలలో పెరుగుతుంది.
గంగోత్రి వద్ద గంగా నదితో కలిసే రుద్రఘారో నది ఒడ్డున ఇవి కనిపిస్తాయి. 8,000 నుంచి 11,000 అడుగుల ఎత్తులో అవి పూస్తాయంట ఫ్రెండ్స్. అసలు అది ఎంత ఎత్తో చూడండి. ఇదే రకం లిల్లీ పుష్పం భోజబస చెట్ల కింద కూడా పెరుగుతుంది. హిమాలయాలలోని ఆర్కిడ్స్ పుష్పం ఇతర పుష్పాలన్నింటికంటే ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అవి 4,000 నుంచి 6,000 అడుగుల ఎత్తులో పెరుగుతాయి. నేను చూసినంత వరకు అతిపెద్దదైన ఆర్కిడ్స్ పుష్పం ఒక ఓక్ వృక్షంపై పెరుగుతుండేది. దాని బరువు 1.5 పౌండ్లకు కొద్దిగా తక్కువ ఉండేది. ఒక పుష్పం బరువు చెప్తున్నారు ఫ్రెండ్స్. దాని బరువు 1.5 పౌండుకు కొద్దిగా తక్కువ ఉంటుంది. కాఠ్మాండు నేపాల్కు కొద్ది మైళ్ళ దూరంలో హరిత గృహాలలో కొన్ని రకాల ఆర్కిడ్స్ను చూడవచ్చును. కానీ చాలా రకాలు ఇప్పటికీ తోట పెంపక శాస్త్రజ్ఞులచే కనుగొనబడకుండా మిగిలి ఉన్నాయి. ఆర్కిడ్స్ పుష్పించు ఋతువులలో మొగ్గలు వాటి సహజ మొండి పట్టుదలతో వికసించడానికి ఆలస్యం చేస్తాయి. హిమాలయాలలో ఇప్పటికీ కూడా అసలు ఎన్నో అరుదైన మొక్కలు, అరుదైన ఔషధాలు ఉంటాయి అంటారు ఫ్రెండ్స్ ఇప్పటికీ. ఆమ్, అవి అసలు వాటి వాసన తీసుకోవడం వల్లనే ఎన్నో రకాల డిసీజులు, ఎన్నో రకాల రోగాలు మాయమైపోతాయి అంటారు. ఆ హిమాలయాల్లో నుంచి వచ్చే ఆ ఆ పైనుంచి ప్రవహించే ఆ నీరు ఈ ఔషధ మొక్కల పైనుంచి రావడం వల్ల అక్కడ ఒక 15 నుంచి ఒక నెల రోజులు అక్కడ ఉంటూ జస్ట్ ఆ వాతావరణంలో ఉండి ఆ నీళ్లు తాగుతూ అక్కడ ఉంటే చాలా రకాల మానసిక వ్యాధులు పోతాయి అంటారు. దా ఆహ్, ఒక్కొక్కప్పుడు అవి తెరుచుకోవడానికి 6, 7 రోజులు వికసించడానికి ఆలస్యం చేస్తాయి. 6, 7 రోజుల సమయం కూడా తీసుకుంటాయి. ఆర్కిడ్స్ పుష్పాలు దిగ్ర్ దిగ్భ్రమ కలుగజేసే అంత అందంగా ఉంటాయి. అవి వికసించే ఋతువు కనీసం 2.5 నెలల వరకు ఉంటుంది. కొండజాతి ముండ్ల మొక్కలు అంటే క్యాప్టి జాతి ఆకస్మికంగా వెన్నెల రాత్రులలో వికసిస్తాయి. అవి సూర్యకిరణాలకు సిగ్గుపడతాయి. సూర్యోదయానికి ముందుగానే వీటి పుష్పదళాలు తమ వికసిత సౌందర్యాన్ని ఉపసంహరించుకొని మరి వికసించవు. 25 రకాలుగా 25 రకాలకు పైగా సారవంతము, రసవంతము అయిన ముండ్ల జాతి మొక్కలను హిమాలయాలలో నేనెరుగుదును. వాటిని ఔషధాల తయారీలో వినియోగిస్తారు. ఈ జాతికి చెందిన సోమలత 11,000-18,000 అడుగుల ఎత్తున పెరుగుతుందని నాకు చెప్పారు. హిమాలయాలలోని గొప్ప పూల రకాలలో 150కి పైగా రొడోడెండ్రాన్ రకాలు ఉన్నాయి. నీలము, తెలుపు రకాలు ఈ రకాలలో బాగా గమనించదగ్గవి. గులాబీ, ఎరుపు రకాలు సాధారణం. ఇందులో గులాబీ, ఎరుపు రకాలు సాధారణం. రకరకాల రంగుల పుష్పదళాలు కలిగియున్నది మరొక రకం. వేసవి కాలంలో కొన్నిసార్లు మొత్తం లోయంతా రోడోడాండ్రాన్ పూలతో నిండిపోయి ఉంటుంది. అన్ని హిమాలయ పుష్పాలకు రాజు హిమకమల్, స్నో లోటస్ అనే చాలా అరుదైన పుష్పం. ఒకరోజు నేను పర్వతాలలో తిరుగుతుండేటప్పుడు 2 రాళ్ల మధ్య పెరుగుతూ సగం మంచుతో కప్పబడి ఉన్న పల్లెమంత పెద్దదైన ఒకే ఒక హిమకమలాన్ని చూశాను. నేను ఆ పుష్పం వంకే చూస్తున్నాను. నా మనస్సు ఆ అందమైన పుష్పంతో సంభాషించసాగింది. నీవిక్కడ పూర్తిగా ఒంటరిగా ఎందుకున్నావ్? అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చారు. నీ సౌందర్యం గాఢంగా ప్రేమించి గౌరవించదగినది. నీ పుష్పదళాలు రాలి మట్టిలోకి తిరిగి చేరేలోగా నిన్ను నీవు ఎవరికైనా అర్పించుకోవాలి. హాయిగొలిపే చల్లగాలి దాని కొమ్మని కదిలించేసరికి అది ఊగి నా వైపు వంగి, నేను పూర్తిగా ఒంటరిగా ఉండి ఏకాకినైపోయానని నీవు అనుకుంటున్నావా?
పూర్తి ఒంటరి అంటే ఒకదానిలో అన్నీ అని అర్థం. ఈ ఔన్నత్యము స్వచ్ఛత మీద స్వచ్ఛత మీదనున్న నీలి గొడుగు ఆచ్ఛాదననే నేను ఆనందిస్తున్నాను అన్నది. ఒక మొక్క స్వామి రామతో ఏమంది అంటే, "నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావు" అనంటే, ఒంటరితనం అంటే నేను పూర్తిగా ఒంటరిగా ఉండి ఏకాకినైపోయానని నీవనుకుంటున్నావా? అని ఒక క్వెషన్ అడిగి, పూర్తి ఒంటరి అంటే ఒకదానిలో అన్నీ అని అర్థం. ఒకే దానిలో అన్నీ అని అర్థం. నేను ఒంటరిగా లేను. అన్నింటితో కలిసే ఉన్నాను. ఈ ఔన్నత్యము, స్వచ్ఛత మీద ఉన్న నీలి గొడుగు ఆచ్ఛాదనని నేను ఆనందిస్తున్నాను అన్నది. నేను ఆ పుష్పాన్ని తీసుకోవాలనుకున్నాను. దాన్ని బయటకు లాగి మొత్తం మొక్కను మా గురువుగారి వద్దకు తీసుకువెళ్ళాలనుకున్నాను. నా మొత్తం జీవితాన్ని ఈ కమలంతో పోల్చుకొని బాధ్యత లేకుండా ఆనందించే పసివానిలాగా నేను నీ పుష్పదళాలను నలిపివేస్తే నీకేమి జరుగుతుంది అన్నాను. నేను సంతోషిస్తాను. నా సుగంధం అంతటా వ్యాపిస్తుంది. నా జీవిత ప్రయోజనం నెరవేరుతుంది అని కమలం సమాధానమిచ్చింది. ఆ కమలాన్ని వేళ్ళతో సహా పీకి గురువుగారి వద్దకు తీసుకువెళ్ళాను. కానీ ఆయన మెచ్చుకోలేదు. ఎప్పుడో కొన్ని సందర్భాలలో దైవపూజ కొరకు అడవుల నుండి పూలను సేకరించమని ఆదేశించటం తప్ప, ఆయన పుష్పాలను, వాటి పరిమళాలు ఉపయోగించేందుకు ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు. పత్రిజీ గూడా ఇదే జెప్తారు ఫ్రెండ్స్. అనవసరంగా ఏ పువ్వును గానీ, ఏ ఆకును గానీ కోయగూడదు అంటారు. అవసరముంటే నిజంగా ఒక మొక్క దగ్గరికెళ్ళి దాని దగ్గరెళ్లి పర్మిషన్ తీసుకోవాలంట. దాన్ని చిన్నగా టచ్ చేస్తూ, నాకు నీ అవసరం ఉంది. నేను కోయాలనుకుంటున్నాను. నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను అని మనం ఒక టెలిపతికి ఒక మెసేజ్‌ని పాస్ చేసి తర్వాత చెట్టుని టచ్ చేయాలి అంటారు. ప్రకృతి మాత ఒడి నుండి బిడ్డను లాగుకొని ఆమెకు లేకుండా చేస్తున్నానని భావించాను. మరల ఎప్పుడూ పువ్వు కోయలేదు. సౌందర్యాన్ని మెచ్చుకోవాలి. అది వాడుకోవడానికి, దాచుకోవడానికి లేక నాశనం కావించడానికి కాదు. ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకోవడం ప్రారంభిస్తే సౌందర్య నిర్ణయం చేయగల యోగ్యత, దృష్టి పెరుగుతుంది. ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకోవడం ప్రారంభిస్తే సౌందర్య నిర్ణయం చేయగల యోగ్యత, దృష్టి పెరుగుతుంది. పూర్తిగా ఒంటరిగా ఉండాలనే నా కోరికను నెరవేర్చుకోవడానికి ప్రకృతితో ఆమెను ఆరాధిస్తూ ఇక్కడా, అక్కడా సంచరిస్తుండేవాడిని. కొన్నిసార్లు కిందికి మంచు ప్రవాహాల దగ్గరకు వెళ్ళి, ముందుకు కదిలే అలలు ఒకదానికొకటి కొట్టుకోవడం గమనించేవాణ్ణి. పెద్ద మంచుగడ్డలపై నుండి ప్రవహించే నదులు, ప్రవాహాలు అనేక పొడవైన వెంట్రుకల కుచ్చు వలె అగుపించేవి. ఈ ప్రవాహాలు సృష్టించే సంగీతం మిక్కిలి ఉత్సాహాన్ని పుట్టించేది. నేను జీవిత ప్రవాహాన్ని ఈ నిరంతర ప్రవాహాలతో పోల్చి, ఎంతో పరిమాణం గల నీరు మధ్యలో ఖాళీ లేకుండా ఎలాగా సముద్రంలోకి ప్రవహిస్తుందో గమనించేవాడిని. ఈ ప్రవాహం ఎన్నటికీ వెనుదిరగదు. కానీ వేరే నీరు ఈ ఖాళీని నింపుతుంది. ఎల్లప్పుడూ అక్కడ అవిచ్ఛిన్నత ఉంటుంది. ఆ ప్రవాహాలు ఎడతెరిపి ఎరుగని జీవన ప్రవాహంలాగా ఉన్నాయి. పెద్ద మంచుగడ్డలు, జలపాతాల నుండి పారే మంచు ప్రవాహాలను గంటల తరబడి వీక్షించేవాడిని. ఆ సెలయేరుల 2 గట్లు సెలయేరుల 2 గట్లు చంద్రకాంతులుండే రాత్రిళ్లలో వెండివలె తళతళ మెరుస్తుండేవి. జీవిత ప్రవాహాల్లాగా అనుకునేవాళ్ళంట. అంతే గదా ఫ్రెండ్స్! జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కష్టాలేనా అన్నట్టుగా ఉండదు. మళ్ళీ దాని తర్వాత ఒక గ్యాపు, ఏదో ఒకటి ఒక మంచి విషయం ఏదో జరుగుతుంది. మళ్ళీ రొటీన్, మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. ఇవి ఒక ప్రవాహంలాగా నడుస్తూనే ఉంటాయి. దాన్ని చూస్తూ ఆయన జీవిత ప్రవాహంలాగా నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అంటున్నారు. గంగ పారే హిమాలయ భాగాన నివసిస్తూ
దాన్ని రాళ్ళగట్ గుట్టలపై కూర్చొని నీలాకాశం వైపు, కాంతివంతమైన చంద్రుని వైపు కన్నార్పకుండా చూస్తూ నేను గడిపేవాడిని. ఇసుకపై పడ్డ చంద్రకాంతి వెలవెలపోయేది. దూరపు గ్రామాల చిన్న ఇండ్ల నుండి వచ్చే మిణుకుమనే కాంతిని చూస్తుండేవాడిని. మేఘాలు తొలగినప్పుడు లక్షల నక్షత్రాల దీపాలతో కాంతులీనుతున్న ఆకాశాన్ని చూశాను. ఈ బ్రహ్మాండమైన నక్షత్రాల కూర్పు, పొడవైన ఊరేగింపు మానవ ఊహకు అతీతము. కిందనున్న భూమిపైన హిమాలయ శిఖరాలు నిశ్శబ్దంగా ఈ నక్షత్ర కూడలిని తిలకించి ఆనందించాయి. వాటిలో కొన్ని హిమపర్వత శిఖరాల్లో దాగుడు మూతలాడుతున్నట్లు అగిపించాయి. అన్ని దిశల అసంఖ్యాకమైన తారల నుండి ఉద్భవించిన పాలకాంతితో ఆ పర్వత శిఖరాలు, మంచు ప్రవాహాలు ఆ- అలంకృతమవ్వడం ఈ రోజుకు నేను జ్ఞప్తిలో ఉంచుకున్నాను. ఇవన్నింటిని కవిత భావ భావంగా భావకంగా పెట్టేసి వాటన్నింటినీ ఆ ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని ఈ బుక్కు చెప్పేటప్పటికి స్వామి రామ గారు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అంటే ప్రకృతిని అంత బాగా ఆయన లోపల ఇమిడ్ చేసుకున్నారు ఈ ప్రతి విషయాన్ని. ఈ రోజుకు నేను జ్ఞప్తిలో ఉంచుకున్నాను. సాయంత్రపు వేళల్లో మంచు శిఖరాలు 2 అంచుల మధ్య గంగా నదిపై పొగమంచు దట్టమైన తెల్ల బొంతలాగా ఏర్పడుతుంది. సూర్యోదయానికి ముందు ఒక పొగమంచు తెర గంగను ఒక తెల్ల దుప్పటి వలె కప్పి ఉంచుతుంది. ఒక నిద్రిస్తున్న సర్పము దాని కింద గురకపెడుతున్నట్లుగా తోస్తుంది. ప్రతి ఉదయం గంగానదిలో స్నానం చేయటానికి నేను వేగంగా పరిగెడుతున్నంత ఆసక్తిగా ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ పవిత్ర జలాలను త్రాగటానికి వస్తుండేవి. ఆ పర్వత జలాలు స్ఫటికమంత నిర్మలంగా నయన్ నయనోపశక శమన నయనోపశమనకంగా, ఇంద్రియోత్తేజకరంగా ఉన్నాయి. కైలాస పర్వత పాదాల చెంతగల మానస సరోవర సరస్సు నుండి ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. కానీ హిమాలయ పర్వతాలు ఆధారంగా గల నదులన్నింటిలోనూ గంగా నది అసమానమైనది. హిమాలయ పర్వతాల ఆధారంగా గల నదులన్నింటిలోనూ గంగా నది అసమానమైనది. తన మూలమైన గంగోత్రి మంచుగడ్డల నుండి గంగా నది ప్రవహిస్తున్నప్పుడు అది తన నీటిలో పోషక విలువలు, వ్యాధులను కుదిర్చే అనేక రకాల ఖనిజ లవణాలను మోసుకువస్తుంది. ఇంతకుముందు నేను విన్నదాన్ని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్వామిరామ వారు. గంగ ఒడ్డున నివసించే గ్రామీణులలో చర్మరోగాలు అరుదుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటిలోనూ గంగాజలంతో నింపిన సీసా ఉంచబడుతుంది. మరణిస్తున్న వ్యక్తికి గ్రామస్తులందరూ తప్పక అది త్రాగటానికి ఇస్తారు. ఫ్రెండ్స్ ఇది హిమాలయాలలో ప్రవహించే గంగ నీరు గురించి స్వామిరామ గారు చెప్తున్నారు. తక్కిన నదుల నీటితో అయినట్లుగా సీసాలలో భద్రపరిచినప్పుడు ఈ నీరు నిలవ నీటిలాగా ఉండదు. సూక్ష్మజీవులు ఇందులో బ్రతకలేవు. కలకత్తా నుండి లండన్ వెళ్ళేటప్పుడు ఓడలలో గంగాజలం త్రాగటానికి తీసుకొని వెళ్ళినప్పుడు అది పాడవకుండా తాగవచ్చని తిరుగు ప్రయాణంలో థేమ్స్ నదీ జలాలు లండన్లో త్రాగడానికి నింపినప్పుడు మార్గమధ్యంలో నీరు మార్చుకోవలసి వస్తున్నదని నావికులు చాలా కాలం క్రితం తెలుసుకున్నారు. ప్రపంచమంతటి నుండి అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ నీటి యొక్క అసమాన రసాయన అంశాలను, ఖనిజ లవణాలను విశ్లేషించి ప్రపంచంలో మరెక్కడా ఇంకొక నది నీరు ఈ ప్రకారం లేదని కనబడుతున్నది అన్నారు. దీన్ని ఖనిజ లవణాల గుణాలకు ఎన్నో రకాల రోగాలను నయం చేసే శక్తులున్నాయి అని తీర్మానించారు. గంగానది మైదానాలకు దిగివచ్చినప్పుడు అనేక కలుషిత ప్రవాహాలు, నదులు కలిసినందువలన ఈ నీటి యోగ్యతను కోల్పోయింది. గంగానది మైదానాలకు దిగివచ్చినప్పుడు మైదానాలు అంటే ఫ్రెండ్స్ నగర ప్రాంతాలు.
అంటే ఈ మనం మామూలు జనాలందరూ నివసించే నగరాలు, మైదానాలు అంటున్నారు. గంగా నది మైదానాలకు దిగి వచ్చినప్పుడు అనేక కలుషిత ప్రవాహాలు, నదులు కలిసినందువలన ఈ నీటి యోగ్యతను కోల్పోయింది. ఈ నీటి ఈ నీరు యోగ్యతను కోల్పోయింది. తాము ప్రేమించే వారి ఆత్మలు స్వర్గం వెళ్తాయనే నమ్మకంతో కొంతమంది గ్రామీణులు మరణించిన తమ బంధువుల శరీరాలను గంగలోనికి పారవేస్తారు. వ్యక్తిగతంగా నీటిని కలుషితం చేయడానికి, అదే నీటిని పవిత్రం అంటూ తాగడానిని నేను ఆమోదించను. స్వామి రామవారు చెప్తున్నారు. గంగా నది నీటిని తాగడం వలన గాని, లేదా స్నానం చేయడం వలన గాని, నా పాపాలు కడిగివేయబడతాయనే ఆలోచనలతో అవి చేయవద్దని మా గురువుగారు నన్ను ఆదేశించారు. ఆయన నాకు కర్మ సిద్ధాంతాన్ని బోధించి ఇలా అన్నారు. ఒకడు తన కర్మఫలాలు అనుభవించాల్సినదే. కర్మసూత్రాల నుండి తప్పించుకోలేము. ప్రపంచంలోని గొప్ప తత్వాలన్నీ దీనిని ఆమోదించాయి. ఏ గురువైనా అదే చెప్తారు ఫ్రెండ్స్. మనము చేయాల్సిన తప్పుడు పనులన్నీ అజ్ఞానంతో చేసేసి గంగలోకెళ్ళి మునిగితే అన్ని పాపాలు పోతాయి అనుకోవడము మూర్ఖతనే అంటున్నారు. కావాల్సింది మన లోపల జ్ఞానం తెచ్చుకోవడము, మన లోపల మార్పు తెచ్చుకొని, మనలోని సరికాని గుణాలను మార్చుకున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం వల్ల మన కర్మలనేవి దగ్ధమవుతూ వస్తాయి. ఒకడు తన కర్మఫలాలు కర్మసూత్రాల నుంచి తప్పించుకోలేము. ప్రపంచంలోని గొప్ప తత్వాలన్నీ దీనిని ఆమోదించాయి. నీవు విత్తిన దానిని నీవే పొంది తీరుతావు. ఏ విధమైన అయిష్టతను, బంధాలు లేకుండా నీ ధర్మాలను నేర్పుతో నిర్వహించడము నేర్చుకో. ఏదైనా నీ చెడు కర్మ తుడిచిపెట్టబడుతుందని నమ్మకు. ఏదైనా నీ చెడు కర్మ ఏదైనా నీ చెడు కర్మ పెడుతుందని నమ్మకు. ఏదో చేస్తే కొన్ని ఫిజికల్‌గా చేసే తంతులు గాని, ఏమైనా చేయడం వల్ల నీ చెడు కర్మ క్లీన్ అవుతుంది అని మాత్రం ఎవరు చెప్పినా నమ్మకు అంటున్నారు. నదుల్లో స్నానం చేయడం, ఒక ఆలయం నుండి మరొక ఆలయానికి యాత్ర చేయడం నిన్ను కర్మబంధం నుండి తప్పించవు. అలాంటి నమ్మకం కేవలం మూఢనమ్మకం మాత్రమే. హేతుబద్ధం కాదు. ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడికి ఆపుతాను. మిగిలింది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాము.